అందరూ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలనే ఆలోచనతో వాళ్ళు చేయడం జరిగింది. కాబట్టి అందరం వచ్చి ఇక్కడ చేసుకున్నాం. అట్లాగే అన్ని కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేసేటటువంటి అన్ని కార్యక్రమాల్లో కూడా అందరూ పార్టిసిపేట్ చేయండి. శుభ్రంగా మంచి మన ఊర్లో ఇంత చిన్న గ్రామంలో ఇంత పెద్ద మందిరం ఏర్పాటు చేశారంటే దాదాపు 2 కోట్ల రూపాయల ఖర్చుతోటి చాలా చాలా గొప్ప విషయం, మనందరికీ కూడా మంచి జరిగేటటువంటి విషయం. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని ఇక్కడ అన్ని కార్యక్రమాల్లో అందరూ పాల్గొనండి. సేవ చేయాలనుకునే వాళ్ళు సేవ చేయండి, భజనలు చేయాలనుకునే వాళ్ళు భజనలు చేయండి. అందుకని నేను మొదట్లో కొన్ని వారాలు బయట ఊళ్ళ నుంచి భజన వాళ్ళని పిలిపించాను. ఎందుకంటే ఈ ఊళ్ళో వాళ్ళకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతో. కాబట్టి ఇప్పుడు ఈ ఊళ్ళో వాళ్ళే భజనలు చేస్తున్నారు. అట్లాగే సేవ కూడా ఈ ఊళ్ళో వాళ్ళే చేయాలి. మా వాళ్ళు వస్తారు, ఒక 10 మంది అన్నిటి కార్యక్రమాలకు ఉంటారు. త్వరలో మనం జనవరిలలో భిక్షాటన కూడా చేస్తాం ఒక 10 ఊళ్ళల్లో. మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు కూడా భిక్ష పెట్టేటటువంటి ఏర్పాటు కూడా చేయండి. అట్లా అన్ని రకాలుగా కూడా ఇప్పుడు కట్టయితే వదిలేశారు, కానీ దీన్ని ఆధ్యాత్మికంగా కానీ పూజల్లో కానీ ఇంకో రకంగా కానీ అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. మనందరం చేస్తాం. దీన్ని అందరూ సహకరించండి. జాగ్రత్త. ఇప్పుడు ఈ కార్యక్రమం వరకు అందరూ జాగ్రత్తగా చేయండి. అట్లాగే నేను ఇందాక చెప్పాను, సేవాదళ్ళు ఎవరన్నా తేడదలుచుకుంటే ఈ కార్యక్రమం అయ్యాక మీ పేర్లు ఫోన్ నంబర్ ఇస్తే మేము త్వరలో సేవాదళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టి మనం ఏమేం చేస్తామనేటటువంటి కూడా ఆలోచించడం జరుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇప్పుడు తర్వాత ఇది అయిపోయాక నమస్కారం చేసుకోవడానికి వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రండి. వెలుగుతూనే ఉంటాయి ఒత్తులు. ఎవరు హడావుడి పడొద్దు, చేయొద్దు. అయిపోయిన తర్వాత